హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో. నేను నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను 22,100 ఈస్ వెరీ కీ లెవెల్ టు వాచ్. అది టీసీఆర్, దాని టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ 22,100 అండ్ బ్యాంక్ నిఫ్టీకి 46,946 ఇస్ అనదర్ లెవెల్. అది మీరు వాచ్ చేసుకోవాలని చెప్పాను. అండ్ అప్ సైడ్ మన టీసీఆర్ వాల్యూస్ తెలిసిన వాళ్ళు, మనం రోజు మేము మార్నింగ్ మన టీసీఆర్ లెవెల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను వీడియోలో కూడా మీకు చెప్తూ వస్తుంటాను టీసీఆర్ లెవెల్స్ ఎలా అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయని. దీన్ని మీరు కానీ వాచ్ చేస్తుంటే, మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మీరు కానీ వాచ్ చేస్తుంటే, 47,365 ఇస్ ద లెవెల్ మనం ఇచ్చింది. సెకండ్ లెవెల్ ఆఫ్ టీసీఆర్ లెవెల్స్లో సెకండ్ లెవెల్ అది. అది ఓపెన్ అయింది ఈరోజు మార్నింగ్, అక్కడే ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ 47,365 దగ్గర 363 ఓపెన్ హై సేమ్. నిఫ్టీ కూడా ఓపెన్ హై ఆల్మోస్ట్ సేమ్. నార్మలీ ఓపెన్ హై సేమ్ ఉంటే ఏంటంటే అది మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ది హైకి. బ్రేక్ చేసేదానికి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంటేనే మోస్ట్లీ అలా వస్తూ ఉంటుంది. అన్లెస్ అంటే డ్రాస్టిక్ డౌన్ ఓపెన్ అయితే తప్ప. ఎప్పుడైనా సరే మార్కెట్ అప్ ఓపెన్ అయినప్పుడు ఓపెన్ హై సేమ్ ఉందంటే అది కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నిన్న మనం బ్యాంక్స్ ట్రెండ్ వీటిని బేస్ చేసుకొని మనం కన్క్లూడ్ చేసింది ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ ఈ సపోజ్ టు గో టు 48,000కి వెళ్ళాలి. 47,500కి ముందు వెళ్తుంది. 46,946 క్రాస్ అయితే దానిపైన కానీ ఉంటాయని చెప్పని అది టీసీఆర్ లెవెల్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 46,946 దగ్గరికి వచ్చింది. అది బ్రేక్ అయ్యి మళ్ళీ క్రాస్ అయ్యి 47 దగ్గర ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది. అది మీరు వాచ్ చేస్తే ఈరోజు నిఫ్టీ ఎస్పెషల్లీ ఆల్ త్రీ నిఫ్టీ హెవీ వెయిట్స్, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఆల్ ఆర్ డౌన్. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే సపోర్ట్ చేసింది ఈరోజు మార్కెట్ని, నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని. ఆల్మోస్ట్ హై నుంచి నిఫ్టీ 250 పాయింట్స్ డౌన్, అంటే 250 పాయింట్ పైనుంచి కిందకు వచ్చింది. ఫస్ట్ 22,100కి వచ్చింది, తర్వాత మీకు 22,050 దగ్గరకు వచ్చింది. అక్కడ నుంచి బ్రేక్ అయ్యేది ఆల్మోస్ట్ 21,997 వరకు వచ్చి మళ్ళీ బౌన్స్, చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యేది. క్లోజ్ అయింది 22,055 దగ్గర క్లోజ్ అయింది. మీరు ఇక్కడ మీరు వాచ్ చేస్తున్న మీరు చార్ట్ కానీ మీరు కానీ చూస్తే, ఇక్కడ ఇది మా లైవ్ ట్రెండ్ చార్ట్స్ అని చెప్తాను కదా మీకు. ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. దీన్ని కానీ మీరు కానీ చూస్తే ఆల్మోస్ట్ 1 గంట వరకు నిఫ్టీని చూసిన వాళ్ళు ఎవరు అది అంత భయంకరంగా పడిపోతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే అది ఫస్ట్లో టచ్ అయింది, అంటే మేము ఇచ్చే మన లైవ్ సిగ్నల్స్లో అది ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత సెల్ వచ్చింది, ఫస్ట్లో దగ్గరకు వచ్చింది. ఫస్ట్లో నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఓపెన్ దగ్గర వరకు వెళ్ళింది, కానీ అట్ నో టైం అది ఓపెన్ క్రాస్ కాలేకపోయింది, ఎందుకంటే ఓపెన్ అయితే సేమ్ ఉంది కాబట్టి. అక్కడి నుంచి నేరుగా కిందకు వచ్చి 130 మధ్యలో అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్, బికాస్ రిలయన్స్ అప్పటి వరకు పెరుగుతూ వస్తున్నది, అది రివర్స్ టర్న్ తీసుకుంది. అబ్బాయి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ పైన ఉండేది, అది దారుణంగా కిందకు వచ్చేసింది, నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. అందుకని నిఫ్టీ చాలా ఫాస్ట్. దాంతోపాటు ఇన్ఫీ, టీసీఎస్ అన్నీ పడిపోవడం మొదలుపడ్డాయి, కంటిన్యూస్ ఫాల్. అది మీరు కానీ ఈ గ్రాఫ్ కానీ మీరు కానీ స్టడీ చేసుకుంటే మన ట్రెండ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, మీకు క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ లాగా అసలు అలా ఉండదు. ఈ ట్రెండ్ లెవెల్స్ని మీరు కానీ వాచ్ చేస్తే, లో 1 బ్రేక్ అయింది, తర్వాత లో 1 బ్రేక్ అయితే లో 2 బ్రేక్ అయితే లో 3. ఈ డైరెక్ట్గా మీకు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మీకు తెలుస్తూనే ఉంది హౌ ఎల్టీపీ ఇస్ మూవింగ్ అని చెప్పని. ఎల్టీపీ లైన్ మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందకి. ఆ ఎల్టీపీ లైన్ కానీ మీరు కానీ చూస్తుంటే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ కిందకు వస్తూనే ఉంది. ఇది జనరల్గా ఈరోజు నిఫ్టీకి జరిగింది. కానీ మీరు బ్యాంక్ నిఫ్టీని కన్సిడర్ చేస్తే దాని లైవ్ చార్ట్ చూడండి, ట్రెండ్ లెవెల్స్లో అది హై వన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ కాలేదు, అండ్ కిందకు వచ్చిన తర్వాత లో 2 టచ్ అయింది. లో 2 టచ్ చేసిన మళ్ళీ ఓపెన్ దగ్గరికి వెళ్ళేది ట్రై చేసింది, కానీ ఓపెన్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ మధ్యలోనే తిరుగుతూ అక్కడి నుంచి వచ్చేది ఆల్మోస్ట్ ఫ్లాట్. ఒక రేంజ్ వచ్చిన తర్వాత అది రేంజ్ బౌండ్కి వెళ్ళిపోయింది, అసలు కదలలేదు. అందుకని ఈరోజు బ్యాంక్ నిఫ్టీ షార్ట్ స్ట్రాంగిల్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కొంచెం బెటర్ స్ట్రాంగిల్ చేసిన వాళ్ళు
వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. కానీ నిఫ్టీకి ఎవరైతే షార్ట్ స్టడీలు ఇటువంటివి చేస్తారో వాళ్ళకి ఈరోజు తప్పకుండా లాస్ వచ్చి ఉంటుంది. కానీ ఆప్షన్ బయర్స్ ఎవరైతే మా లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు బెనిఫిట్ అయ్యి ఉంటారు ఈరోజు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆ సిగ్నల్స్ ఆర్ సో క్లియర్. మార్నింగ్ ఓపెన్ అయింది మార్కెట్, ఓపెన్ అవ్వగానే హార్డ్లీ 5 మినిట్స్ కూడా కాలేదు, నేను వాచ్ చేస్తూ వస్తున్నాను. డైరెక్ట్గా పుట్ ఆప్షన్స్, 2 కాల్స్ 2 పుట్స్ ఇస్తాం కదా మన లైవ్లో, పుట్ ఆప్షన్స్ బై వచ్చేసాయి ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చాలాసేపు అలానే ఉన్నింది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చాలా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ కొంచెం సేపు కాల్ వచ్చింది పైకి. తర్వాత ఇమ్మీడియట్లీ కాల్ కన్వర్టెడ్ టు పుట్ అండ్ డైరెక్ట్లీ పుట్ త్రూ అవుట్ ది డే. ఫర్ నిఫ్టీకి అయితే పుట్ మెయింటైన్ అయింది. ఆల్మోస్ట్ 150 ఉన్న రేంజ్ ఉన్న ఆప్షన్ ఆల్మోస్ట్ 350 వరకు వెళ్ళిపోయినాయి మనం ఇచ్చే కాల్ ఆప్షన్స్లో వాటిలో. ఈ రేంజ్ మనం చెప్పేది ఇది జనరల్గా మనం ఈరోజు జరిగింది. ఈరోజు సపోర్ట్ చేసిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక స్టాక్ నిఫ్టీకి సపోర్ట్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎస్బీఐ తప్ప మిగతా ఏ స్టాక్స్ సపోర్ట్ చేయలేదు. అవన్నీ ఆ, కిందకి లాగేదానికి ట్రై చేస్తున్నాయి. ఫర్ నిఫ్టీ ఈరోజు ఆప్షన్ బయర్స్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఆప్షన్ బయర్స్కి మీకు ఈరోజు ప్రాఫిట్లోనే ఉంటారు ఆప్షన్ బయర్స్. ఎస్పెషల్లీ మా లైవ్ వాడిన వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను. వేరే ఆప్షన్ సెల్లర్స్ కూడా ఈరోజు నిఫ్టీలో లాస్ వచ్చి ఉంటుంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే నిఫ్టీలో కట్ ఆఫ్ ప్రైస్ టచ్ అయిపోయి క్లోజ్ ద పొజిషన్స్ అని వచ్చింది మన దాంట్లో. అందుకోసమని వాళ్ళు క్లోజ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది అబౌట్ జనరల్గా ఇది. సో రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి మళ్ళీ క్వశ్చన్ రేపు వస్తుంది కదా. సో రేపు మీరు ఏం చేయాలి అని చెప్పంటే, రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది 20 22,100 మీరు వాచ్ చేయాలి. అది పైకి వెళ్తే యాక్చువల్లీ నేను నిన్న కూడా మీకు చెప్పాను 22,100 పైన కానీ ఉంటే 22,292 అని నేను ఇచ్చాను. అది 249 వరకు వెళ్ళేదని అక్కడి నుంచి రివర్స్ వచ్చేసింది. అది 22,100 రేపు దాటుతుందా లేదా మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది, అది ఎక్కడ ఓపెన్ అవుతుంది. అది కానీ దాటి క్రాస్ అయిందంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయిందంటే మళ్ళీ 21,934కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకి కానీ మీరు చెక్ చేసుకుంటే 46,946 ఇస్ ద కీ లెవెల్. అది కానీ రేపు కానీ దానిపైనే కానివ్వండి, అది ఒకసారి ఓపెన్ కానీ డౌన్ ఓపెన్ అయ్యి దాన్ని కానీ దాటుతూ ఉంటే మాత్రం ఈసారి 47,500కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సింది, ఆ లెవెల్ చెక్ చేసుకోవాలి. తర్వాత 48,000, ఒకవేళ 46,946 కానీ బ్రేక్ అయిందంటే 46,450 ఇస్ ద లెవెల్ టు వాచ్. సో ఈ 2 లెవెల్స్ మీరు రేపు కన్సిడర్ గుర్తుపెట్టుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది ట్రేడింగ్ చేసేటప్పుడు. సో మీరు మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ ఏదైతే చూస్తున్నారో, మీరు ఆప్షన్ బయర్స్ అయినా సరే, ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే, ఆ, మీరు స్టాక్స్ ట్రేడ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు కంపల్సరీగా మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్కి రెన్యూవల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్ ఆర్ ఎలక్షన్ డేస్. మార్కెట్ ఇంకా నెక్స్ట్ 2 మంత్స్ అయితే రోజు ఇట్నే ఉంటుంది అబ్నార్మల్గా. ఇది నేను 3 నెలల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ జనవరి నుంచి చెప్తూ వస్తున్నాను. మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి అంత ఈజీగా ఉండదు, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అని నా పాత వీడియోస్ చూసుకోవచ్చు. మీకు చాలా అబ్నార్మాలిటీ ఉంటుందని చెప్పని. నిజంగా మీరు కానీ చూస్తే ఇండియా విక్స్ చూడండి, ఇప్పుడు కూడా అది ఆల్మోస్ట్ 13 14 అలా ఉంటుంది ఇండియా విక్స్. మీరు కానీ చెక్ చేసుకుంటే ఇండియా విక్స్ జస్ట్ చెక్ ఇట్ అప్, యూ విల్ అండర్స్టాండ్ హౌ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పాను. ఇండియా విక్స్ 13 ఈరోజు ఇప్పుడు చూడండి 15 16 ఉంది. సో ఈ దీని ప్రకారం యాక్చువల్లీ స్టేబుల్గా ఉండాలి, కానీ అట్మాస్ఫియర్ ఈజ్ స్టేబుల్. అంటే వాతావరణం, ఎన్నికల వాతావరణం ఉన్నా సరే అన్సర్టనిటీ అంటూ భయంకరంగా లేదు. కానీ ఇంటర్నల్గా వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టాక్స్ హెవీ వెయిట్స్ మూమెంట్ చాలా ఎక్కువ ఉంది, అబ్నార్మల్గా ఉంది. కాబట్టి మీకు ఈ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ±150 200 పాయింట్స్ ఈ రేంజ్లో తిరుగుతూ వస్తున్నది. అందుకని మీరు ఇది ఇటువంటి మార్కెట్స్లో మీరు ట్రేడ్ చేయాలి అంటే మనం మామూలుగా క్యాండిల్స్టిక్ చార్ట్స్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ వాటిని చూసి ట్రేడ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. మీరు కంపల్సరీగా మా లైవ్ బల్సర్ సిగ్నల్స్ మీరు కంపల్సరీగా దాన్ని వాడుకోండి. వాటిని వాడుకునేది యూ జస్ట్ ట్రై టు డూ ఇట్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మేము వీఆర్ వర్కింగ్ ఆన్ ట్రెండ్ చార్ట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ క్యాండిస్టిక్ చార్ట్స్ వాటికి రిప్లేస్మెంట్ లాగా ఉంటుంది. ఒకసారి ఆ ట్రెండ్ చార్ట్స్ కానీ మీకు వచ్చాయనుకోండి, ఇంకా నాకు తెలిసి 99% ఇంకెవరు క్యాండిస్టిక్ చార్ట్స్ వాడతారని నేను అనుకోను. ఎందుకంటే
ట్రెండ్ ఆల్రెడీ మీ కళ్ళ ముందు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు మళ్ళీ క్యాండిస్టిక్ చార్ట్స్ పెట్టుకొని మళ్ళీ వాటి గీతలు గీసుకొని వాటికి రెసిస్టెన్స్ అని సపోర్ట్స్ అని ఆ ఫిబొనాచి పర్సంటేజ్ అని ఈ బాధలు మీరు పడాల్సిన అవసరం ఉండదు కదా. మీ కళ్ళ ముందు ఎదురుగా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చార్ట్ మూవ్ అవుతున్నప్పుడు, లైన్ గ్రాఫ్ మూవ్ అవుతున్నప్పుడు నో వన్ విల్ టేక్ ద పెయిన్స్ ఆఫ్ అవన్నీ డ్రా చేసుకొని కష్టపడదని అనుకుంటాను. సో లెట్ us hope for the best. Subscribe to Market Madi if you are happy with us. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ కానీ రెన్యువల్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రెన్యువల్ చేసుకోండి. కమింగ్ డేస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము చాలా మాడిఫికేషన్స్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ కోసమని చాలా మాడిఫై చేస్తున్నాము. అది కానీ మీరు కానీ వాడితే అసలు మీకు నార్మల్లీ ఏ ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ.